ओं नमो वेंकटेशाय। स्वर्ण महारथ सेविता सर्व मनोरथ पूर्वक गोविंद गोविंद। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु आदिदेवुडु అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములలో అత్యంత మంగళకరమైన రోజు ఈ రోజు శ్రీవారు ప్రాతకాలంలో స్వర్ణ మహారథంలోను సర్వభూపాల వాహనం మీదను విహరించి ఉన్నారు. రాత్రికి అశ్వవాహనంపై విహరించి మనందరినీ అనుగ్రహించనున్నారు. ఇటువంటి పవిత్ర కాలంలో మనమందరం శ్రీవారి ఉపదేశామృత స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా శ్రీవారి ప్రార్థనను గురు ప్రార్థనను చేసుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. श्री गुरु प्रार्थना. श्री गुरु प्रार्थना. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्रीनिवास प्रार्थना. ओं नमो वेंकटेशाय. शेषाद्रिनिलयाय च वृषदृग्गोचरायाथ विष्णवे सततं नमः. अथ संकल्पः श्रीमत् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलांड कोटि ब्रह्मांड नायकस्य श्री पद्मावती जानेः भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्य सन्निधौ भगवतः श्री कृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति बुद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं
సిద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం యథాశక్తి యథాశక్తి శ్రీమత్ శ్రీమద్ భగవద్గీతాయాః భగవద్గీతాయాః ప్రథమాధ్యాయాంతర్గత ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం కరిష్యామహే కరిష్యామహే శ్రీగీతా ప్రార్థనా శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః పార్థో వత్సః సుధీర్భోక్తా సుధీర్భోక్తా దుగ్ధం దుగ్ధం గీతామృతం మహత్ గీతామృతం మహత్ శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా ప్రపన్న పారిజాతాయ ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః గీతామృతదుహే నమః శ్రీవేదవ్యాస ప్రార్థనా శ్రీవేదవ్యాస ప్రార్థనా నమోऽस्तु తే వ్యాస నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే విశాల బుద్ధే పుల్లారవిందాయత పుల్లారవిందాయత పత్రనేత్ర పత్రనేత్ర येन त्वया येन त्वया भारततैलपूर्णः भारततैलपूर्णः प्रज्वालितो प्रज्वालितो ज्ञानमयः ज्ञानमयः प्रदीपः दीपः శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు కొద్దిగా లోతైన విషయాలను గురించి చర్చించుకుందాం. ఆ లోతైన విషయాలు మనకు చాలా కావలసినవి. మనం ప్రత్యేకించి చేసుకుంటున్నటువంటి ఈ గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికి చాలా ఉపకరించేవి, ఉపయోగించేవి. అందువల్ల కొంచెం లోతైన విషయాలైనా సరే మనం జాగ్రత్తగా చర్చించుకుని మనం పైకి వెళదాం. మనం అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అనే శ్లోకంలో అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః అనే వాక్యం అంటే ప్రథమార్థం ఎందుకు వచ్చింది, దాని యొక్క తాత్పర్యం ఏమిటి అనే విషయాన్ని గురించి నిన్నటి రోజున విపులంగా చర్చించుకున్నాం. పైన నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అనే దానికి నకులుడు సుఘోషం అనే పేరు గల శంఖాన్ని పూరించాడు, సహదేవుడు మణిపుష్పకం అనే పేరు గల తన శంఖాన్ని ఊదాడు అని సామాన్యంగా ఉన్నాం. నిన్న విశేషాలు ఏమిటి అని నిన్న మనం స్పృశించలేకపోయాం, దాన్ని ముట్టుకోలేకపోయాం. ఈ రెండిట్లో ఉండే విశేషాలు ఏమిటి అని తెలియటానికి మనం ఇంకొంచెం ముందుకే వెళదాం. వెళ్ళి ఈ శంఖనాదం యొక్క తత్వం ఏమిటి, ఈ శంఖనాదాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనే విషయాలని కూలంకషంగా ఆలోచించుకుందాం. యుద్ధానికి ప్రారంభం కాబోతోంది, యుద్ధం మొదలవబోతోంది. ఆ సందర్భంలో భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు అని మొదటి వాక్యం. అక్కడ భీష్ముడి యొక్క శంఖం పేరేమైనా చెప్పారా? చెప్పలేదు. కానీ పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మా వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ అని 6 పేర్లు చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరేమిటి, అర్జునుడి యొక్క శంఖం పేరేమిటి, ధర్మరాజుది, భీమసేనుడిది, నకులుడిది, సహదేవుడిది చెప్తున్నారు.
ఇకపైన కూడా కొంతమంది కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీచ మహారథ అని కొంతమంది శంఖాన్ దద్మో పృథక్ పృథక్ అనబోతున్నారు. వాళ్ళ శంఖాలకి పేర్లు చెప్పలేదు. ముందొచ్చిన భీష్ముడి శంఖానికి పేరు చెప్పలేదు. తర్వాత రాబోతున్నటువంటి రాజుల శంఖాలకు పేర్లు చెప్పలేదు. కొంతమంది శంఖాలు ఊదినట్టుగా కూడా చెప్పలేదు. కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని, ఎంపిక చేసుకుని వీరు శంఖాలను ఊదారు అని చెప్పటం, అందులోనూ ఇంకొంతమందిని విడిగా తీసుకుని వారి శంఖాలకు పేర్లున్నాయి అని చెప్పడంలో ఏమైనా తత్వం దాగి ఉందా? లేకపోతే పాండవులు మన పక్షం వారు అనే ఉద్దేశ్యంతో పాండవుల శంఖాలకు మాత్రమే పేర్లున్నాయి, మిగతా వాళ్ళ శంఖాలకు పేర్లు లేవు అనే అభిప్రాయంతో మనం వ్యాఖ్యానం చేసుకోవాలా అనేది మనం ముందున్న పెద్ద సమస్య. మనం కువ్యాఖ్యాతలం కాము కదా, వ్యాఖ్యానం చేసుకునేటప్పుడు కుత్సితంగా వ్యాఖ్యానం చేసుకోము కదా. ఇటువంటి పక్షపాతాన్ని మనం వ్యాస భగవానుడికి ఆపాదించము. కాబట్టి ఈ శంఖాలు, ఈ శంఖనాదాన్ని ప్రదర్శించటం, ఆ శంఖాలకు పేర్లు, వీటిల్లో వ్యాస భగవానుడు తత్వం దాచి ఉంచాడు అనే విషయాన్ని మనం ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం. ఏం దాచాడు అనంటే, శంఖనాదం ఒక యోగాభ్యాసంలో ప్రాథమికమైనటువంటి ప్రవృత్తికి సూచకం అని ఒకసారి అనుకున్నాం మనం. ఏమిటి శంఖానికి యోగానికి సంబంధం? మనం యోగశాస్త్రపు లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు. సాధారణ భాషలో సాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి విషయాలను గమనించుకుంటే మనకు అర్థమయ్యే విషయం, శంఖానికి హృదయానికి ఏదో సంబంధం ఉంది. ఏమిటి సంబంధం అంటే, మనం ఒకేసారి శంఖానికి హృదయానికి ఉండే సంబంధం చూసేసుకుంటే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. మొదలు హృదయం అనే పదాన్ని తీసుకుందాం. హృదయం అంటే అందరూ హార్ట్ అని చెప్తారు కదా, వద్దు, హార్ట్ అనే పదం పక్కన పెట్టేయండి. హృదయం అనేది ప్రత్యేకించి మానవ శరీరంలో మానవుడు ఉన్నతికి చేరటానికి, మానవుడు అంతవరకు చేసుకున్న సాధనలను దాచుకోవటానికి, తను చేసుకున్న సాధనలు ఉంటాయి కదా జన్మాలలో, వాటన్నిటినీ దాచుకోవటానికి ఒక అర లాంటిది, ఒక సీక్రెట్ లాకర్ లాంటిది. అది సీక్రెటే. అందులోనే కదా పరమాత్మ ఉన్నాడు అని అనుకున్నాం. దాని పేరే మనస్సు అని కూడా అనుకున్నాం కదా. ఈ హృదయం అనే దానికి హృదయం అనే పేరు ఎందుకు వచ్చింది అని ఒక ఉపనిషత్తు ఆలోచించింది. సవా ఏష ఆత్మా హృది తస్యైతన్నామ హృద్యయమితి తస్మాత్ హృదయమితి అని చెప్తోంది. హృది మనం అనుకునే ఈ హృదయంలో అయం, ఈ పరమాత్మ దాగి ఉన్నాడు కాబట్టి దానికి హృదయం అని పేరు అని చెప్తోంది. కాబట్టి హృదయం అనే పదంలో మళ్ళీ రెండు భాగాలు వచ్చేసినాయి. ఒకటి అయం, ఇంకోటి హృత్. అయం అంటే పరమాత్మ, ఆయన్ని తీసి పక్కన పెడదాం, మనకి మిగిలింది హృత్. ఇది మనకున్న పదం. ఈ హృత్ అనే పదాన్ని మనం ఎలా రాస్తాం? తెలుగులో అనుకోండి, హా రాస్తాము, హాకు వట్రసుడిస్తాము. దేవనాగరిలో అవ్వచ్చు, హిందీ స్క్రిప్ట్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే హా రాస్తాము, హాకి ఒక సుడిస్తాము. ఆ సుడిని కొంచెం తిప్పితే తెలుగులో వట్రసుడి, కొంచెం అడ్డంగా ఉంటే దేవనాగరిలో సుడి. ఎలా పలుకుతాం అంటే హృత్ అని పలుకుతాం. అంటే ముందు హకారం వచ్చింది, ఆ హకారం ముందు వస్తోంది. ఆ హకారం పలికేటప్పుడు మనకు తెలియకుండానే ఆ గాలి మన హృదయాన్ని తాకుతోంది. చూసుకోండి, ఒకసారి అనుభవించుకోండి. హృత్ ఒక్కొక్క అక్షరానికి పలికేటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచు యశానాం తాలు, ఋటురషాణం మూర్ధ అని మన కంఠం దగ్గర నుండి మన పెదవుల వరకు ఏ ఏ అక్షరం ఎక్కడ ఉత్పత్తిని పొందుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎక్కడ బయటకు వస్తుంది, ఎలా మొదలయ్యి ఎలా బయటకు వినిపిస్తుంది అని చెప్పడానికి పెద్ద శాస్త్రం ఉంది. శబ్దశాస్త్రం, శబ్దోత్పత్తి శాస్త్రం ప్రత్యేకించి ఉంది. కానీ ఈ హకారం ఉచ్చరించేటప్పుడు మనం అనుభవంలోనే చూసుకుంటే హ అని కొంచెం గాలి హృదయానికి చేరుతోంది. చేరినటువంటి గాలి హృదయంలోకి వెళ్ళిన తరువాత కొద్దిగా సుడులు తిరుగుతుంది. ఆ గాలి సుడులు తిరగటాన్ని సూచిస్తూ మనం హృ
అని వట్రసుడి పెట్టుకుంటున్నాం. హృదయం నిండా అనేక నరాలు ఉంటాయి కదా, నరాల అనాలా లేదా నాడు నరాలా, రకరకాలుగా మనం అనుకోవచ్చు. యోగశాస్త్రంలో ప్రత్యేకించి హృదయ సుషులు అని కొన్ని చెప్తారు, హృదయానికి కొన్ని ఛిద్రాలని. ఇంకా ఉపనిషత్తుల్లో లోతులకు వెళితే అందులో 5 ప్రధానమైన ఛిద్రాలు ఉన్నాయి అని చెప్తారు. పంచబ్రహ్మపూరుషాహ అని ఒక చోట ప్రారంభమైంది. అవన్నీ చాలా గహనమైన విషయాలు, వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. ఈ గాలి హృదయంలో సుడులు తిరుగుతూ ఉంటుంది. అంటే మనం రాసుకునేటువంటి హకారం సుడులుగా ఉంది, సుడులుగా ఉంది. అది ఉచ్చరించేటప్పుడు ఆ ఉపయోగపడేటువంటి గాలి హృదయంలోకి చేరి సుడులు తిరుగుతోంది. సుడులు తిరుగుతున్నటువంటి ఆ గాలి హృత్ అనగానే ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. హృత్ హృత్ తేడా తెలుస్తోంది కదా. ఇప్పుడు శంఖం యొక్క స్వరూపాన్ని తీసుకోండి. శంఖం అంటే రకరకాల శంఖాలు ఉంటాయి. అన్ని శంఖాలు శబ్దం చేస్తాయా? చేయవు. ఏ శంఖంలో లోపల సుడులు ఉంటాయో, సుడులుగా ఉంటాయో అటువంటి శంఖం నుంచే శబ్దం వస్తుంది. ఆ సుడులుగా ఉండేటువంటి శంఖంలో భాగాలు చివరికి వచ్చేసరికి ఒక సుడి సగంగానే కనిపిస్తుంది, మనకి సుడి కట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే మనం హృత్ అని పలికేటప్పుడు ఎట్లాగైతే గాలి సగం తెగిపోతుందో అట్లాగే అందులో ఉండేటువంటి సుడి కూడా సగానికి తెగిపోతుంది. అలాగే సుడులుగా ఉంటే దాన్ని ఏమనాలి మనం? స్పైరల్ అనేదో అనాలి. అది శంఖం కాదు, అది వేరు. అది కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి శంఖంలోంచే మనం గాలిని గనక పూరిస్తే నాదం వస్తుంది. అలాంటి హృదయంలోంచే మనం గాలిని పూరిస్తే ఒక నాదం వస్తుంది. కాబట్టి ఇటు శంఖం ఇటు హృదయం, ఈ రెండు మనకి నాదాన్ని తెప్పించేటువంటి సాధనాలు అని తెలుస్తుంది. శంఖనాదం వలన ఏమవుతుంది అనే మాట పక్కన పెట్టుకుంటే తర్వాత చూసుకుందామని అనుకుంటే, హృదయంలో నాదం చేరితే, ఈ గాలి చేరితే, మంచి గాలి చేరితే ఏమవుతుంది అంటే హృదయంలో ఉండేటువంటి అనేకమైన సంస్కారాలు ఉద్బుద్ధమవుతూ ఉంటాయి. మనం మంచి శబ్దాలను ఉచ్చరించి మంచి గాలితో గనక హృదయాన్ని ఒక్కసారి కదిలిస్తే అందులో ఉండేటువంటి మంచి సంస్కారాలు పైకి లేస్తాయి, లేచి మనల్ని సరి అయిన దారిలో నడిపిస్తాయి. అలా కాకుండా చెడు పదాలను ఉచ్చరించామనుకోండి, అప్పుడు మనలో ఉండేటువంటి చెడు సంస్కారాలని ఉద్బోధం చేసి వాటిని పైకి లేపి అటు చెడు దారిలో వెళ్ళేట్టుగా ప్రేరేపిస్తాయి. కాబట్టి మంచి శబ్దాలను ఉచ్చరించి మన హృదయంలో ఉండేటువంటి నాడులను, ఆ నాడులలో సంచరించేటువంటి ప్రాణవాయువును సరి అయిన దిశలో ప్రేరేపించే ప్రయత్నానికి ఒక సూచకం శంఖనాదం. ఇప్పుడు పాండవులు కౌరవులు యుద్ధం అనేది మనకు అక్కర్లేదని విషయం అని అనుకున్నాం కదా. మనం కూడా అలాంటి సందర్భంలో మంచి సాధన చేసి మనలో ఉండేటువంటి సత్సంకల్పాలను పైకి లేపుకుని మనలో ఉండేటువంటి సత్కార్యక్రమాలను చేసుకునే మనం ఉన్నతికి వెళ్ళే ప్రయత్నంలో మొదటి దశలో ఉన్నాము అని అనుకున్నాం కదా మనం. అలాంటి సందర్భంలో మంచి శబ్దాలను పలుకుతూ హృదయాన్ని ప్రేరేపించుకోవాలి అనే సూచన కోసం ఈ శంఖనాదం అనేది ప్రారంభమైంది. అంటే కేవలం ఒట్టి విషయాలను వినటం మాత్రమే కాదు, వాటిని ఆచరించాలి అని సంకల్పం చేసుకోవటం మాత్రమే కాదు, ఆ శబ్దాలను కూడా సరి అయిన రీతిలో ఉచ్చరించే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని సూచించటం కోసం ఇక్కడ ఈ శంఖనాదం అనే ప్రస్తావన తెచ్చారు. దీన్ని ఇంకా లోతుకు తీసుకువెళితే కుండలినీ శక్తి, ఆ కుండలినీ శక్తి జాగృతం ఎలా అవుతుంది, కుండలినీ శక్తి కూడా చుట్టూలు తిరిగి ఉంటుంది, ఇలాంటి గహనమైన యోగశాస్త్ర విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు ముట్టుకుంటే మనం యోగశాస్త్రం వైపు వెళ్ళిపోతాము, గీతలో మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అందువలన అనేక యోగశాస్త్ర రహస్యాలు ఇంకా చాలా నిక్షిప్తమై ఉన్నాయి అని అనుకుని మనం కొంచెం ముందుకు వెళితే, శంఖనాదం ఎందుకు ఇక్కడ ప్రస్తావించారు అనే విషయానికి ప్రాథమికంగా మనకు ఒక కారణం దొరికింది. ఏమిటి? మనలో ఉండేటువంటి సత్సంస్కారాలను లేపాలంటే మనం మంచి అక్షరాలను, మంచి పదాలను, మంచి వాక్యాలను ఉచ్చరించాలి. ఆ మంచి అక్షరాలు ఏమిటి, మంచి పదాలేమి, మంచి వాక్యాలేమి చివరిలో చూసుకుందాం.
ఇప్పుడు ఒక్కొక్కరికి శంఖం పేర్లు పెట్టారు, కొంతమందికి పెట్టారు, కొంతమందికి పెట్టలేదు అని మన రెండవ విషయం. అందులో భీష్ముడు, ద్రోణుడు వీరందరూ మహాసిద్ధులు అని ముందే అనుకున్నాం, మహాయోగీశ్వరులు అని ముందు అనుకున్నాం. వారి శంఖాలకి పేర్లు ఎందుకు లేవు అని ఇప్పుడు విచారణ చేయక్కర్లేదు. వీరి శంఖాలకి పేర్లు ఎందుకు ఉన్నాయని తెలిస్తే వాళ్ళకి ఎందుకు చెప్పలేదో తెలిసిపోతుంది. అందులో ముందుగా ధర్మరాజు గారి శంఖం పేరు ఏమిటా పేరు? అనంత విజయం. పేరులోనే తెలిసిపోతోంది. ఈయన ప్రత్యేకించి సాధన చేయవలసిందేం లేదు, ఈయన సాధన చేసేసుకున్నాడు, సిద్ధుడు, కాబట్టి ఈయనకి విజయం లభించింది అని పేరులో తెలిసిపోయింది. కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. రెండవ పేరు భీమసేనుడి యొక్క శంఖం పేరు పౌండ్రం. అదేదో పుండ్రదేశం నుంచి తెచ్చుకున్నాడు, చాలా పెద్దదిగా ఉంటుంది అని మనం ఏదో కథ చెప్పుకున్నాం. అదేమీ తప్పైన కథ ఏం కాదు. కానీ పౌండ్రం అని ప్రత్యేకించి వ్యాస భగవానుడు ఇక్కడ ప్రస్తావించవలసినటువంటి అవసరం ఏమిటి అనంటే, పుండ్రం అనే దాన్ని మనం ఏ అర్థంలో వాడతాం? ఊర్ధ్వ పుండ్రాలు, తిర్యక్ పుండ్రాలు అనే అర్థంలో వాడతాం. పైకి పెట్టుకునే నామాలు 3 లేదా అడ్డంగా పెట్టుకునేటువంటి నామాలు 3 అనే అర్థంలో వాడతాం. మనం అందరం శ్రద్ధగా అనేక రకాలైన పుండ్రాలను ధరిస్తాం. ఈ పుండ్రధారణలో ఉండేటువంటి రహస్యం ఏమిటి? ఈ పుండ్రధారణ దేనికి సంకేతం అనే విషయాన్ని ఆలోచించుకుంటే, ఈ పుండ్రధారణ మనలో ఉండేటువంటి నాడులకు సంకేతం. ఆ నాడులలో సంచరిస్తున్నటువంటి ప్రాణవాయువుకు సంకేతం. అంటే మనలో కొన్ని నాడులు ఊర్ధ్వముఖంగా ఉంటాయి, కొన్ని నాడులు తిరియక్కుగా అంటే అడ్డంగా ఉంటాయి, కొన్ని నాడులు నిలువుగా ఉంటాయి, కొన్ని నాడులు అడ్డంగా ఉంటాయి. అన్ని నాడులలోనూ ప్రాణవాయువు సంచరించాలి. ఆయా నాడికి నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ఆయా నాడి తన కార్యక్రమాన్ని చేసుకోవాలి అనంటే, తన పని చేయాలి అంటే అందులో ప్రాణవాయువు సంచరించాలి. ఆ ప్రాణవాయువుకు సమానః అని పేరుంది. అది వేరే విషయం అనుకోండి. ఈ అడ్డంగా నడిచే నాడుల్లోనూ నిలువుగా ఉండేటువంటి నాడుల్లోనూ సంచరించే ప్రాణవాయువు మీద పట్టును సాధించినవాడు భీమసేనుడు అనే విషయాన్ని సూచించడం కోసం పౌండ్రం అని పేరు పెట్టారు. ఈ అర్థం ఎలా వచ్చింది మీకు? పుండ్రం అనే కదా ఉంది అనంటే, భీమసేనుడు ఎలాంటి వాడు అని ఆలోచించండి. భీమసేనుడు వాయుదేవతానుగ్రహంతో పుట్టినవాడు, ముఖ్య ప్రాణుడి యొక్క అవతారమైన వాడు ఆయన. కాబట్టి వాయుదేవతానుగ్రహంతో పుట్టినవాడు, ముఖ్య ప్రాణావతారమైన వాడు ఖచ్చితంగా వాయువు మీద నియంత్రణ సాధించాలి కదా, సాధించి తీరతాడు కదా. కాబట్టి నాడులలో సంచరించే ప్రాణవాయువు మీద నియంత్రణ సాధించినటువంటి యోగీశ్వరుడు అనే అర్థం ఈ పౌండ్రం అనే పదంతో మనకు వస్తుంది. ఇంకా మూడవది అర్జునుడి యొక్క శంఖం పేరు, అది దేవదత్తం. ఆశ్చర్యంగా ఉంది కదా, వరుసగా ఏం లేదు. ఆయనదేమో అనంత విజయం, ఈయనదేమో పౌండ్రం, ఈయనదేమో దేవదత్తం. ఈ దేవదత్తం అనే పదంతో ఏం సూచన చేస్తున్నాడు అంటే, అర్జునుడు అనేక సంవత్సరాలు సాధన చేసుకుని అనేక దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. ఎలా పొందాడు? అర్జునుడి యొక్క పేర్లలో ఒక పేరుంది, పైన మనకు గీతామృతంలో కూడా ఆ పేరు వస్తుంది, గుడాకేశ అని. గుడాకేశ అంటే ఏంటంటే గుడాకాయా ఈశ. గుడాక అంటే నిద్ర, నిద్రను గెలిచినవాడు. నిద్రను గెలవటం ఎలా సాధ్యం అంటే యోగాభ్యాసం ద్వారా సాధ్యం. యోగాభ్యాసం ద్వారా నిద్రను కూడా గెలిచి ఆ సమయాన్ని వృథా కాలక్షేపం చేయకుండా, దాన్ని పాడు చేసుకోకుండా సాధనలో గడిపినవాడు అర్జునుడు. మనకు పైకి బాణాల్లా కనిపిస్తున్నాయి, కానీ ఆయన లోపల దాని మీద చాలా ప్రయత్నం చేసుకుంటున్నాడు. పాశుపతాస్త్రం కోసం వెళ్ళినప్పుడు సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, స్వర్గలోకంలోకి వెళ్ళాడు, ఎన్నో పనులు చేశాడు ఆయన మహానుభావుడు. కాబట్టి దేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఆయన హృదయంలో ఉండేటువంటి సంస్కారాలను బాగు చేసే పనిని దేవతలు తీసుకున్నారు. కాబట్టి దేవా ఏనం దేయాసుహు ఇది దేవదత్త. దేవతలు ఈయనకు అనుగ్రహాన్ని ఇచ్చారు అనే అర్థంలో దేవతానుగ్రహం ద్వారా తన మనస్సుని శుద్ధపరచుకునే ప్రయత్నంలో చాలా పై ఎత్తుకు ఎదిగాడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, నన్ను ఎప్పుడైనా అడగవచ్చు. తన హృదయాన్ని శుద్ధి చేసుకునే పనిలో దేవతల అనుగ్రహంతో చాలా పై ఎత్తుకు వెళ్ళిన సాధకుడు
ఈయన అర్జునుడు. కాబట్టి అటువంటి స్థితిని సూచించడానికి దేవదత్తం ధనంజయ అని ఆయనకి దేవదత్తం అనే పేరు పెట్టారు. ఆయన శంఖానికి దేవదత్తం అని పేరు పెట్టారు. ఇప్పుడు నకులుడి దగ్గరకు వచ్చింది మనం అనుకున్న మొదటి విషయం. నకులుడికి సుఘోష అని పేరు పెట్టారు. అంటే మంచి శబ్దం కలిగినది, అంటే మంచి శబ్దాలతో హృదయాన్ని శుద్ధిపరుచుకునే ప్రయత్నం చేసుకుంటున్నవాడు అనే అర్థం దగ్గరగా వస్తోంది. మనకి ఇంతకుముందు చెప్పుకున్నది, ఇప్పుడు సుఘోష అనే శబ్దానికి అర్థం చెప్పుకున్నది ఒకటే అయింది కదా ఇప్పుడు. కాబట్టి సాధనలో ఒక స్థితికి వస్తున్నవాడు అనే అర్థం దీనికి వచ్చింది. సహదేవుడి మాట చూడండి, మణిపుష్పకం అని పేరు. ఈ శంఖం పేరులో ఆశ్చర్యంగా 2 పదాలు ఉన్నాయి. ఒకటి మణి, రెండవది పుష్పం. మణి అనేదేమో కఠోరంగా ఉంటుంది, పుష్పం అనేమో చాలా మృదువుగా ఉంటుంది. రెండిటినీ కలిపి మణిపుష్పకం అని పేరు పెట్టారు. అంటే ఈ సాధకుడు తన సాధనలో కొన్ని విషయాలలో కఠోరంగా ఉండటాన్ని, కొన్ని విషయాలలో మృదువుగా ఉండటాన్ని సాధించుకుంటున్నాడు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి అని సుభాషితంలో మనం చెప్పుకుంటాం. అది చిన్న విషయం కాదు. అది మహాత్ముల యొక్క మనస్సులు వజ్రం కంటే కఠోరంగా ఉంటాయిట. కానీ అదే సమయంలో పుష్పం కంటే కూడా చాలా సుకుమారంగా ఉంటాయిట. ఏ అంశాల్లో కఠోరంగా ఉంటాయి, ఏ అంశాల్లో సుకుమారంగా ఉంటాయి అంటే అధర్మపు ఆలోచనలు వచ్చినప్పుడు కఠోరంగా ఉంటాయి. ధర్మ మార్గాన సంచరించవలసి వచ్చినప్పుడు, పరోపకార ప్రసక్తి వచ్చినప్పుడు అత్యంత మృదువుగా ఉంటాయి. కాబట్టి అటువంటి సాధనను చేస్తున్నటువంటి సాధకుడు అనే అర్థం వచ్చేట్లుగా మనకు మణిపుష్పకం అని ఆ శంఖానికి పేరు పెట్టారు. ఇలాంటి విషయాలను ఎవరెవరు సంగ్రహించారు, ఎవరెవరు గ్రహించారు అంటే అక్కడ ఉండేటువంటి యోగ సిద్ధులందరూ గ్రహించేశారు. ఎవరెవరు గ్రహించి ఉండొచ్చు? భీష్ముడు గ్రహించే ఉండొచ్చు, ద్రోణుడు కూడా గ్రహించే ఉండొచ్చు. వాళ్ళతో పాటు మనకు ప్రధానమైన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా గ్రహించాడు. గ్రహించి వీరిలో ఎవరికి నా యొక్క ఉపదేశాన్ని గ్రహించే అర్హత ఉంది అని ఆ క్షణంలో తీర్మానం చేశాడు. ఎవరికి ఉంది? అనంత విజయాన్ని పొందినటువంటి ధర్మరాజుకు అక్కర్లేదు. భీమసేనుడి యొక్క తత్వజ్ఞానం గురించి నాకు తెలుసు, నేను పరీక్షించుకున్నాను. ఇకపోతే నకులుడు సహదేవుడు వస్తున్నారు పైకి, వారికి ఒక రోజు ఉన్నది. సరిగ్గా పండవేయటానికి సిద్ధమైనటువంటి దోర మామిడికాయ ఎవరో అంటే అర్జునుడు. ఆయన హృదయం పరమాత్మ యొక్క ఉపదేశాన్ని సంగ్రహించుకోవటానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆయనకు ఉపదేశం చేయాలి అని నిర్ణయించాడు. ఆయన కూడా మహాయోగీశ్వరేశ్వరుడు కాబట్టి ఆయన ఈ విషయాన్ని సులభంగా గ్రహించి ఈ అర్జునుణ్ణి ఈరోజు మనం ఉద్ధరించవలసిందే అని అక్కడే ప్రతిజ్ఞ చేసేసుకున్నాడు. ఈ విషయాలన్నీ సూచించటం కోసం, ఆయా సాధకుల యొక్క స్థితిని మనకొక్కసారి చెప్పటం కోసం, వీరు చేసుకున్నటువంటి సాధనను మీరు కూడా ఎంతో కొంత మీ స్థాయిలో, వారేదో పై స్థాయిలో పర్వతాగ్రానం ఉన్నంత స్థాయిలో వారు చేసుకుని ఉండవచ్చు, మీరు కూడా మీ స్థాయిలో ఆ సాధన చేసుకుని తీరాలి. ఆ సాధన చేసుకున్నప్పుడు మీరు పవిత్రమైనటువంటి మనస్సును పొంది ఉంటారు అనే విషయాన్ని సూచన చేయటం కోసం వ్యాస భగవానుడు ఈ శ్లోకాలలో శంఖనాదాలను, ఈ శంఖాల శంఖాల యొక్క పేర్లను మనకు ఇక్కడ నిక్షిప్తం చేశాడు, ఇక్కడ మనకు ఉంచాడు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మనం ముందే అనుకున్నాం, లోతైన విషయాలను చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత మన యొక్క కర్తవ్యం ఇందులోంచి మనం ఏమి సంగ్రహించాలి అని కూడా నిర్ణయించుకోవాలి అని అనుకున్నాం. మన కర్తవ్యం ఏమిటి అంటే, మనం కూడా వాళ్ళలాంటి హృదయాలు కలిగిన వాళ్ళమే. మనకు కూడా రకరకాల సంస్కారాలు హృదయాలలో దాగి ఉన్నాయి. ఆ సంస్కారాలలో మంచి సంస్కారాలు కొన్ని, చెడు సంస్కారాలు కొన్ని ఉన్నాయి. ఆ మంచి సంస్కారాలను పైకి లేపే ప్రయత్నం చేయాలి. చెడు సంస్కారాలు ఎలా పోతాయి
అవి పైకి లేవకుండా ఎలా ఉంటాయి అనేది చాలా పెద్ద విషయం. దానికోసం వేరే ప్రయత్నం వేరే రోజున మనం పని చేసుకుందాం. ఇది కాకుండా మంచి సంస్కారాలను పైకి లేపేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. ఒకటి కాదు, రెండు చేయాలి. ఒకటేమో సద్భావనలను చేసుకుంటూ ఆ ప్రయత్నం చేసుకోవాలి. రెండవది భౌతికంగా మంచి అక్షరాలను పలుకుతూ ఆ అక్షరాల వల్ల వచ్చేటువంటి గాలులను మన హృదయ నాడులలో తిప్పుకుంటూ, సుడులు తిరుగునటువంటి మన హృదయ నాడులలో ఆ అక్షరాల వలన వచ్చేటువంటి గాలులను తిప్పుకుంటూ ఆ సత్సంస్కారాలను పైకి లేపే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఆ ప్రయత్నం కోసమే మనం ఈరోజు కాదు, చాలా రోజుల నుంచి చాలా రోజుల వరకు శ్రీవారి అనుగ్రహంతో ఈ నాద నీరాజన వేదిక మీద కూర్చుని ఉన్నాం. కూర్చున్నది ఎవరు? మనమందరం కూర్చుని ఉన్నాం. అందరం అదే ప్రయత్నంతో కూర్చుని ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ ప్రాథమికంగా ఏం చెయ్యాలి అనంటే, మనం ఈ గీతామృతంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరాన్ని చక్కగా పలకాలి. ఆ అక్షరాలను పలికినప్పుడు కేవలం మనం హ హృత్ దగ్గరే చూసుకోగలిగాం. మిగతావి చాలా అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలను నిర్దిష్టమైనటువంటి విధానంతో పలికినప్పుడు ఆ అక్షరాలు కొన్ని కూరి పదాలుగా మారినప్పుడు, ఆ పదాలు వాక్యాలుగా మారినప్పుడు, ఆ అక్షరాలను, ఆ పదాలను, ఆ వాక్యాలను మనం ఉచ్చరించినట్లయితే మనకే తెలియకుండా మన సంబంధం లేకుండా ప్రాణాయామం చేసేటువంటి వాడి ఫలితం మనం పొందుతామనటానికి ఇదో గీతే ఉదాహరణ, గీతే సాక్ష్యం. శంఖనాదము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? శంఖనాదమేమో ప్రాణాయామానికి సంకేతం, యోగాభ్యాసానికి సంకేతం, ప్రణవోపాసనకి సంకేతం అని అనుకున్నాం. అటువంటి శంఖనాదం లాంటి ఈ అక్షర విన్యాసం ఉంది చూడండి, లేదా అక్షరాలను ఉచ్చరించటం అనే క్రియ కూడా ప్రాణాయామంతో సమానమైనటువంటి క్రియ. ఇంతేకాదు, ఈ ప్రాణాయామానికి ఎక్కువ రిస్కులు కూడా లేవు. ప్రాణాయామం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒకసారి అనుకున్నాం మనం. ప్రాణాయామం విషయంలో తొందరపడకూడదు, ప్రాణాయామం చాలా కఠినమైనది అని కూడా అనుకున్నాం. కానీ ఈ ప్రాణాయామం ఏమాత్రం ఇబ్బందులు లేనటువంటి ప్రాణాయామం. కాబట్టి మనమందరం ఈ గీతామృతంలో ఉండేటువంటి ప్రతి శ్లోకాన్ని చక్కగా గనక ఉచ్చరించినట్లయితే, చక్కగా గనక దానిని గుర్తు పెట్టుకోగలిగినట్లయితే, మనకు ఆ సాధకులకు జరిగినటువంటి ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి. ఆ సాధకులు ఏ ప్రయోజనాలనైతే పొందారో ఆ ప్రయోజనాలన్నిటినీ కూడా మనం పొందగలుగుతాం. కాబట్టి మనం శ్రద్ధగా గీతామృత పారాయణం చేయాలి అనే విషయానికి మనం ఈ సంఘటనను మనం ఉదాహరణగా తీసుకుందాం, ప్రేరణగా తీసుకుని ఈ గీతామృతాన్ని మనం నోట్లో, హృదయంలో కూడా నిరంతరం ఉండేట్టుగా ప్రయత్నం చేసుకుందాం. హృదయంలో కొన్నిసార్లు ఉంటుంది, కానీ బయటికి ఉచ్చరించటానికి సరిగ్గా బయటికి రాదు. ఉచ్చారణ కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఉచ్చరించవలసిన అవసరం మామూలు వాక్యాలలో మనకి లేదేమో అనిపిస్తుంది. మామూలు వాక్యాలు కూడా చక్కగా ఉచ్చరిస్తే ఆ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రపంచంలో ఏ భాషకి లేనటువంటి అక్షర వ్యవస్థ మన భాషకు ఉన్నది. మన భాష అంటే ఏ భాష అండి? సంస్కృతం. ఎందుకు? మన భాషకు జనని, తల్లి ఆ భాష. ఆ భాషలో ఉండేటువంటి అక్షరాలనే మనం తీసుకున్నాం. ఏ భాషకు ఇటువంటి అక్షర విన్యాసం లేదు. ఏ భాషనైనా మీరు తీసుకోండి, నా దగ్గరికి అక్షరాలు తీసుకురండి, మొదటి అక్షరం ఎందుకు వచ్చింది, మొదటి అక్షరం తర్వాత రెండో అక్షరం ఎందుకు వచ్చింది అని నేను అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. కానీ మీరు రండి, ఆ తర్వాత ఈ ఎందుకు వచ్చింది అని అడగండి, సమాధానం చెప్పడానికి శాస్త్రం ఉంది, నేను అక్కర్లేదు. ఓ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో ఆ ఎక్కడ పలుకుతుంది, ఈ ఇక్కడ పలుకుతుంది, ఊ ఎక్కడ పలుకుతుంది అని క్రమంగా ఉంది. లోపల నుంచి వచ్చేటువంటి గాలి మొదటి స్థానాన్ని దేన్ని తాకుతుంది, ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ పూర్తవుతుంది, ఎన్ని రకాల వాక్కులున్నాయి, మనకి వినిపించే వాక్యేది, చాలా పెద్ద విషయం అది. కాబట్టి చాలా నిబద్ధమైనటువంటి, చాలా అందమైనటువంటి ఒక నిర్దిష్టమైన యోగశాస్త్ర ప్రక్రియ అనేదే మన భాష. మన భాష అది.
కాబట్టి ఆ భాషలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని మనం శ్రద్ధగా ఉచ్చరిద్దాం. ఆ ప్రతి అక్షరాన్ని చక్కగా కలుపుకుని పదం చేసుకుందాం. ఆ పదాలను కలుపుకుని వాక్యంగా మార్చుకుందాం. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి అనంటే శ్రద్ధగా మనం మొదలు అక్షరం మీద ధ్యాస పెట్టాలి. అక్షరాలను గనక క్రమంగా మనం ఉచ్చరించుకుంటూ ఉన్నట్లయితే, సరి అయిన తీరులో గనక ఉచ్చరించుకుంటూ ఉన్నట్లయితే గుర్తుపడే సామర్థ్యం మనకు తెలియకుండా పెరుగుతుంది. రెండవది పదం. ఒక పదం ఉంటుంది. ఆ పదాన్ని జాగ్రత్తగా ఒక కామానో, కామా అంటే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ కామా పుల్ స్టాపులు లేవు, మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం. మనం పలికే విధానంలోనే ఒక కామా, ఒక పుల్ స్టాపు వచ్చేస్తుంది. మన భాషకు ఉండేటువంటి ప్రత్యేకత అది. అనంత విజయం రాజా, కామా వచ్చిందా లేదా? కుంతీపుత్రో యుధిష్ఠిరః, పుల్ స్టాప్ వచ్చిందా లేదా? కాబట్టి ఇలా కామాలు పుల్ స్టాపులు ఇవి మనం పలికే విధానంలోనే గనక చేసుకున్నట్లయితే మనకు తెలియకుండా మనకు గుర్తుపడే సామర్థ్యం మనసుకు పెరిగిపోతుంది. అదేవిధంగా వాక్యాన్ని శ్రద్ధగా పలుక్కోవటం, ఏ వాక్యంలో ఏది ప్రధానమైన పదం అని జాగ్రత్తగా చూసుకోవటం లాంటి విషయాలు గనక మనం ఆచరించుకుంటూ పోతే గుర్తు పెట్టుకోవటం అంత సులభం మరొకటి లేదు. ఈ కాలంలో గుర్తు పెట్టుకోవడం అనవసరమని కొన్ని బోధనలు చేస్తున్నారు. అలా ఏం చేయొద్దు. గుర్తు పెట్టుకోవటం అనేది మనసుకు ఒక మంచి ఎక్సర్సైజ్. గుర్తు అక్కర్లేదు అని కొన్ని బోధనలు చేస్తున్నారు కొంతమంది. పర్వాలేదు, గుర్తు లేకపోయినా పర్వాలేదు అని. గుర్తు అనేది మన మనసుకు ఉండేటువంటి ప్రత్యేకమైన ఒక సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని ఎవరు కోల్పోవద్దు. కాబట్టి ఆ జ్ఞాపక శక్తిని కోల్పోకుండా మంచి విషయాలను జ్ఞాపకాన్ని ఉంచుకోవటం కోసం మనం ఈ గీతామృత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈరోజు ప్రత్యేకించి ఆ పారాయణ కార్యక్రమంలో ఉండేటువంటి విశేషమైన విషయాలను ఆచార్యులు వారు మనకు బోధిస్తారు. అదేవిధంగా జ్ఞాపకం ఉంచుకోవటానికి కొన్ని వైజ్ఞానికమైన అంశాలను, కొన్ని విశేషమైన అంశాలను రేపటి రోజున మనం ప్రత్యేకించి చర్చించుకుని మనమందరం కనీసం ఈ గీతామృత అధ్యయన కార్యక్రమం అయ్యే లోపల 1,00,00,000 మంది, కనీసం అంతకుమించి ఎక్కువ ఉండకూడదని కాదు, అంతకు తగ్గకుండా మొత్తం శ్రీమద్భగవద్గీతను ఆమూలాగ్రంగా కంఠస్థం చేసి మనస్సులో ఉంచుకుని స్వామివారికి సమర్పించుకునే కార్యక్రమాన్ని చేపడదాం. ఇటువంటి సత్సంకల్పంతో మనం ఇప్పుడు పారాయణ కార్యక్రమానికి వెళదాం. ప్రతి శ్లోకము ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఒక పాదాన్ని మనం 2 భాగాలుగా చేసి చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే విభాగంతో చదువుతూ ఉన్నాం పదముగా. ఇప్పుడు దీన్ని ఈ ఒక పాదాన్ని కలిపి మనం అధ్యయనం చేద్దాం. ఇప్పుడు ప్రారంభించి 25 రోజుల దాకా అయి ఉంది. కాబట్టి ఈ పాటకి అందరికీ హృదయంలోనూ ఈ భగవద్గీత ప్రవేశించి ఉంటుంది అనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే వరాహ పురాణాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే భూదేవికి వరాహస్వామి వారు ఇలా ఉపదేశం చేశారు. చాలా శ్లోకాలు, గీతా మహాత్మ్యం, అలాగే గీతా పారాయణ ఫలాన్ని చాలా గొప్పగా ఉపదేశించారు ఆయన. అంటే జప ఫలం ఎలా ఉంటుంది, ఎంత జపం చేస్తే ఏ ఫలం వస్తుంది అనేది చాలా నిశ్చితంగా పరిశీలించి చెప్పారు అక్కడ. యహ 18 జపో నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం. అంటే ఏ మనుష్యుడైతే, మనుష్యుడు అన్నప్పుడు సర్వులు వస్తారు, ఏ ఒకడికి సంబంధించిన అంశం కాదు ఇది, సర్వమానుష వ్యవస్థకి సంబంధించిన అంశం ఇది. ఏ మనుష్యుడు నిశ్చలమైనటువంటి మనస్సు కలిగిన వాడై నిత్యం 18 జప అంటే 18 అధ్యాయములను జపిస్తాడు, అంటే పారాయణ చేస్తాడు. 18 అధ్యాయములు పారాయణ చేయడం అనేది కష్టమే, కానీ ఆరంభం ఇలా చెప్పారు ఇక్కడ. 18 అధ్యాయములను పారాయణ చేస్తాడు. జ్ఞానసిద్ధిం స లభతే అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందుతాడు. ఆ జ్ఞానసిద్ధిని పొందడం ద్వారా తతో యాతి పరం పదం అంటే శాశ్వతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, వైకుంఠ స్థానాన్ని పొందగలుగుతాడు అనేది మనకి ఈ శ్లోకం ద్వారా అందిస్తూ ఉన్నారు. రెండోది, ఇంత అధ్యాయం పారాయణ చేయడం సులభమా అనే అంశాన్ని మనం పరిశీలిస్తే అది కష్టమే అవుతుంది. అయితే మరొక మార్గాన్ని కూడా చూపించారు అక్కడ. పాఠే అసమర్థ సంపూర్ణే
తతోర్ధం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ అని మరొక శ్లోకం అందించారు. అంటే సంపూర్ణముగా 18 అధ్యాయములను పఠించడంలో ఎవడు సమర్థుడు కాలేకపోతాడు, ఎవడికి శక్తి ఉండదు. తతః అర్ధం పాఠం అంటే దాంట్లో 9 అధ్యాయములు పాఠం చేసినా సరిపడుతుంది అని ఒక ఉపదేశం చేశారు మనకి. అయితే అర్ధపాఠానికి ఫలం ఏమిటి అని, పూర్వం చెప్పిన దానికి పూర్ణమైన జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పారు. 2వ శ్లోకంలోకి వచ్చేసరికి మనకి తదా అలా పారాయణ చేయడం వల్ల 9 అధ్యాయముల పారాయణం వల్ల వచ్చే ఫలం ఏమిటి అంటే గోదానజం, అనేక గోవులను దానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని వీడు పొందుతాడు. నాత్ర సంశయ, ఈ విషయంలో ఏమీ సంశయము లేదు అనేది నిర్ధారణ చేసి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇంకా ఈ సగభాగం కూడా పాఠం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా ఒక మార్గం చూపించాలి కదా. మరి దానికి ఇంకా శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ. త్రిభాగం పఠమానస్తు గంగాస్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. అంటే ఇందులో 3వ భాగం అంటే 3 అధ్యాయాలు తీసుకున్నట్లయితే వాడికి గంగాస్నాన ఫలాన్ని పొందుతాడు. షడంశం అంటే 6 అధ్యాయాలు కనుక పారాయణం చేసినట్లయితే సోమయాగాది అనేక క్రతువుల ఫలాన్ని పొందుతాడు. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుత. ఇవన్నీ వద్దు, ఒకే అధ్యాయం నిరంతరము నిత్యము భక్తి సంయుతుడై భక్తితో కూడుకున్నవాడై ఈ అధ్యాయాన్ని పఠించినట్లయితే రుద్రలోకం అవాప్నోతి, వాడు రుద్రలోకాన్ని పొందుతాడు. గణోభూత్వా చిరం వసేత్ అంటే ఈ ప్రమథాది గణములు ఏవైతే ఉంటాయో రుద్రలోకంలో వీడు ఒక గణముగా ఉండి, ఒక గణస్వరూపంగా ఉండి చిరకాలము ఆ రుద్రలోకంలో నివసిస్తాడు అని మనకి గీతా మహాత్మ్యం చెప్తూ ఉన్నది. ఇట్టి గీతా మహాత్మ్యాన్ని మనం ఈ వెంకటేశ్వర సన్నిధిలో పారాయణ చేసుకోవడం అనేది మన పూర్వపుణ్య ఫలముగా భావన చేసి పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు నేను చెప్పిన రీతిలో ఈ పారాయణ కార్యక్రమం మొదలు పెడదాం. అథ శ్రీమత్ భగవద్గీతాయాం ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత
उत्तमौजाश्च वीर्यवान् उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तमा तान् निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषाम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः गुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हरैर्युक्ते ततः श्वेतैर्हरैर्युक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खम् पौण्ड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मा वृकोदरः भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ
पुष्पकौ काश्यश्च परमेश्वासः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् सघोषोधार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते इदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहम् यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणः प्रमुखतः सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि सेनयोरुभयोरपि
తాన్ సమీక్ష్య స కౌంతేయః తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ ఇతి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే అర్జున విషాద యోగే ప్రథమే అధ్యాయే ప్రథమే అధ్యాయే సప్తవింశతి శ్లోకాః సప్తవింశతి శ్లోకాః. మనం చాలా శ్రద్ధగా ఈ గీతామృత అధ్యయనాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి 2 పదాలను కలుపుకుని ఒక భాగాన్ని ఉచ్చరించే ప్రయత్నం ప్రారంభించుకున్నాం. ఇది గుర్తు పెట్టుకోవటంలో, జ్ఞాపక శక్తిని పెంచుకోవటంలో ప్రాథమికమైనటువంటి దశ. నిన్నటి వరకు మనం ప్రతి అక్షరాన్ని ఎలా స్వచ్ఛంగా ఉచ్చరించాలి అనే విషయాన్ని గమనించుకుంటూ జాగ్రత్తగా అక్షరాలను ఉచ్చరించే విధానాలను నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఆ అక్షరాలను, ఆ పదాలను కూర్చి ఒక చిన్న వాక్యంగా చేసుకుని ఆ వాక్యాన్ని ఉచ్చరించే ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నాం. మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఇటు అటుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమీ లేదు, అలవాటైతే చాలా హాయిగా, చాలా సుఖంగా ఉంటుంది. ఒక శ్లోకం మన నోట్లోంచి బయటికి వచ్చిన తర్వాత మనకే కలిగేటువంటి ఆనందాన్ని మనం తొందరలో చవి చూడబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పదకవితా పితామహులు అన్నమాచార్యులు వారు రాసినటువంటి గోవిందనామ మహిమను అన్నమాచార్య తీతిదే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు మరియు బృందం వారి ద్వారా వినబోతున్నాం. నామ సంకీర్తన కూడా శ్రద్ధగా చేసుకోబోతున్నాం. హరి గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే సిరిమరయనుచును చెలగని జనులు పరమ పురుషాయని పలుకరే సిరిమరయనుచును చెలగని జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే పాండవ వరదాయని పాడరే అండశవాహను కొనియాడరే పాండవ వరదాయని
కొనియాడరే కొండల రాయల్నే కోరరే కొండల రాయల్నే కోరరే దండితో మాధవుని తలసరి జనులు కొండల రాయల్నే కోరరే దండితో మాధవుని తలసరి జనులు గోవింద 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 ఎని కొలువరే గోవింద ఎని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సుబలనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సుబలనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరే జనులు గోవింద 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 ఎని కొలువరే గోవింద ఎని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే గోవింద ఎని కొలువరే గోవింద 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 కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 వందే కృష్ణం 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 జగద్గురుం కృష్ణం వందే 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 జగద్గురుం గోవింద వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే
అన్నమాచార్యుల వారు గోవింద, హరి అచ్యుత, పురుషోత్తమ, పరమపురుష, సిరివర, పాండవ వరద, అండజవాహనుడా, కొండలరాయుడా, మాధవుడా అని శ్రీ వారి పేర్లను తలమని, ఆ పేర్లను పలకమని మనకు బోధిస్తూ ఉన్నారు ఈ కీర్తనలో. ఇలా బోధించి, ఇలా పలికి జాగ్రత్తగా ఆయనను చూసుకుని, ఆయనను మనసులో ఉంచుకుని అనంత విజయాన్ని పొందమని ఆయన మనకు సూచిస్తున్నారు. ఆయన శ్రీ వెంకటాద్రి విభుడు తప్ప మరొకడు కాదు అని కూడా తెలుసుకోమంటున్నారు. ఆయన యొక్క ఉపదేశాన్ని మనసా సంగ్రహిస్తూ నామస్మరణ చేసుకున్న తర్వాత మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం